ఓ మనిషి, ఇది తెలుసుకో, నీచే చెక్కబడిన శిల్పంలోనే నేను ఉండగా నాచే సృష్టించబడిన నీలో నేను లేనా? నీలో ఉన్న నన్ను నీవు చూడాలనుకుంటే నీలోకి నీవే పయనించాలి. అది సాధ్యమయ్యేది ధ్యానం ద్వారా మాత్రమే. ధ్యానం ద్వారా నీవు నీలో ఉన్న నా దైవత్వాన్ని చూడగలుగుతావు. అన్నిటికన్నా విలువైనది మరియు పవిత్రమైనది ఒక్కటే, అదియే కాలం. అటువంటి విలువైన పవిత్రమైనటువంటి కాలమును వ్యర్థము కావించదగదు. గడిచినటువంటి కాలం మరలా తిరిగి రానిది. రాబోయేటువంటి కాలం నీది కాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలమే నీది. అటువంటి కాలాన్ని అనవసరమైన వాటి కోసం వృధా చేయకుండా సాత్వికము చేసుకొనడమే మానవుడిగా నీ యొక్క కర్తవ్యం. ఈ లోకంలో నా ఒక్కడికే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ కుంగిపోకు. ఒక్క విషయాన్ని మరువకు, మనిషిగా శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసినదే. లోకంలో కష్టాలు లేని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. వచ్చిన కష్టాలను దాటుకుంటూ వెళుతూ ఉండడమే జీవితం. ఎవ్వరు ఏది చెప్పినా విని తొందరపడక ఆ మాటల్లో నిజానిజాలను తెలుసుకుని ప్రవర్తించేవాడే వివేకం కలవారు మరియు నీతిపరులు కూడా. అలా ప్రవర్తించిన వారి జీవితాలే ఆనందమయముగా ఉండి సుఖపడతారు. వారి కుటుంబాలను కూడా సుఖపెట్టి సమాజ అభివృద్ధికి దోహదం చేసిన వారవుతారు. మనిషి చేసే చర్యలే అతని జీవితాన్ని, అతగాడి వారసుల జీవితాన్ని నియంత్రించుచు ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తియే కర్మ. మనిషి చేసే మంచి చర్య నుండి మంచి ఫలితం, మనిషి చేసే చెడు చర్య నుండి చెడు ఫలితం. ఈ చర్యలకు ప్రతిచర్యలుగానే ఒక శక్తి ఉద్భవిస్తుంది. అదియే కర్మ యొక్క ప్రతిఫలం. మానవుడు ధనం మరియు అవసరం ఇంకా అవకాశం అనే ఈ మూడు అంశాలతో కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. ఏ పద్ధతి ఆచరించినా, ఎలా ఆలోచించినా, ఎలా వ్యవహరించినా తనకు లాభం జరగాలనేదే మానవుడి యొక్క ఆలోచన, ఆచరణ. దాని కారణంగా ఎదుటివారు ఏమైపోయినా వారికి అనవసరమనే విధంగా వారి యొక్క స్వార్థాన్నే చూసుకుంటున్నారు. ఈ భూమిపై మనిషి అనుభవించే బాధలకు, కష్టాలకు అతగాడు లేక అతని ముందు తరాల వారి పాపపు చర్యలే తప్ప వేరే మరొకటి కాదు. ఒక కష్టం, ఒక పాపపు చర్య వలన ఏర్పడిన ప్రతిచర్య వంటిది. ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని అతగాడు అనుభవించవలసినదే. కాని అలా అతను అనుభవించవలసిన పాపాన్ని ఏదో పూజలు, ప్రార్థనలు, దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు ఇవి తొలగిస్తాయని మనిషి భావిస్తే అది కేవలం అతని భ్రమగానే మిగిలిపోతుంది. కష్టపడి తిని తినక పైసా పైసా కూడబెట్టిన ధనాన్ని వారి పిల్లల యొక్క విద్యకై ఖర్చు చేసి చదివిస్తే కనుక అట్టి పిల్లలు పెద్దవారై ఉన్నత స్థితిని పొంది అట్టి పిల్లల తల్లిదండ్రులు అనాథులుగా ఆశ్రమంలో చేరిన అది ఎంతో ఘోరమైనటువంటి పాపమును
చేసినవారే. జన్మను ఇచ్చి విద్యను ఇచ్చి జీవితాన్ని కలిగించిన తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకొనలేని వారు కడ జీవితంలో తల్లిదండ్రుల యొక్క ఉసురును పొంది చివరకు ఆ పాపం 7 తరాల వరకు ప్రాప్తిస్తుంది. వివాహం తల్లిదండ్రుల యొక్క అనుమతిని పొందాలి. తల్లి తండ్రి వారి యొక్క అనుమతి లేకుండా జరిగిన వివాహాలు వారి యొక్క ఉసురును పొంది కష్టాలు పాలవుతారు. వారి హృదయంలో రేగిన బాధలే వారికి ఉసురులుగా మారుతాయి. వివాహం తల్లిదండ్రుల యొక్క అనుమతిని పొందాలి. తల్లి తండ్రి వారి యొక్క అనుమతి లేకుండా జరిగిన వివాహాలు వారి యొక్క ఉసురును పొంది కష్టాలు పాలవుతారు. వారి హృదయంలో రేగిన బాధలే వారికి ఉసురులుగా మారుతాయి.